ప్రియులారా, అయినప్పటికీ వాతావరణం అననుకూల పరిస్థితిలో ఉన్నప్పటికీ తిరిగి దేవుని వాక్యం వినే ధన్యత దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇంతవరకు దైవ సేవకులు రాజాను నిలబెట్టుకొని చాలా మంచి విషయాలు, న్యాయాధిపతుల కాలంలో రాజులు ఏడుగురు వాళ్ళు తమకిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎవరికి వాళ్ళు త్రోవ తప్పిపోయి దేవుని మార్గానికి వేరైపోయారు. అయితే ఇప్పుడు మనకు ఎవరున్నారు అని అంటే 2024 సంవత్సరముల క్రిందట యూదుల రాజుగా పుట్టిన క్రీస్తు ప్రభువారు మనకున్నాడు. ఆయన వాక్యమై మన మధ్యలో వాక్యముగా ఉన్నాడు. ఆ రాజు అయినటువంటి వాక్యమును మన హృదయంలోనికి స్వీకరించి క్రీస్తు ప్రభువారి వలె మన జీవితం మార్చబడి మరి పరలోక రాజ్యమునకు సిద్ధపడాలని చక్కని వాక్యం దైవ సేవకులు ఇంతవరకు మనకు తెలియజేశారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు పుట్టాడని పండుగ చేసుకుంటున్నాం. మనం వాక్యమైన క్రీస్తు ప్రభువారిని మన జీవితంలోనికి చేర్చుకొని పండుగ చేసుకోవటం న్యాయం. యేసు ప్రభువారు అయినటువంటి వాక్యం అనే క్రీస్తు ప్రభువారిని మన హృదయంలో ఉంచుకొని మనం ఆనందించటం, అది మనకు ఆశీర్వాదం అని చాలా విషయాలు మనకు తెలియపరిచారు. ఇంకా మిగిలిన విషయంలో చాలా క్లుప్తంగా మనకు దేవుని వాక్యాన్ని అందించడానికి దైవ సేవకులు విజయ్ కుమార్ అయ్య గారు ఉన్నారు. ఈ పల్లెకు క్రీస్తు సువార్త ప్రారంభించి ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. అయినా ఎంత ఖర్చు అయినా ఎంత ప్రయాసమైనా ఎప్పటికీ ఆగిపోక మరి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. వారు మన మధ్యలోనికి రోజు రావటం చాలా సంతోషకరమైన విషయం. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం.